హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారండి. సో ఇక్కడ మనకి రక్షక్ పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ వచ్చేసి మరి ఏప్రిల్ 6వ తారీఖున మీకైతే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు. అంతేకాకుండా ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో మరి చైతన్య దేవ్ సార్ ఏప్రిల్ 7వ తారీఖున మీకు అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది. వీటన్నిటి లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఫాలో అవ్వచ్చు. డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అండి, ఇవన్నీ కూడా ఫ్రీ క్లాసెస్. స్టార్ట్స్ ఆన్ ఏప్రిల్ 8 అండి. ఓకేనా, ఇది హిస్టరీ అండ్ పొలిటీ పైన ఉండడం అయితే మనము చూడవచ్చు. అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ సిరీస్గా చెప్పుకోవచ్చు అండి. ఇది ఇట్స్ లైక్ ఎ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్గా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 9వ తారీఖున ఇదైతే ఉందండి. అందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. అండ్ గ్రూప్ 2 పైన కూడా ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ సిరీస్ అండి, లేదా స్కాలర్షిప్ టెస్ట్గా చెప్పుకోవచ్చు. ఇది 10వ తారీఖు అయితే అందుబాటులో ఉంటుంది, అందరూ కూడా ఉపయోగించుకోవాలి. మరి మీరు కనుక ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు. డౌట్స్ క్లియరింగ్ బై ద టాప్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. మరి 1 ఇయర్ వచ్చేసి 10,285 రూపాయలు యాక్చువల్గా, కానీ మన కోడ్ యూజ్ చేస్తే 9,258 రూపాయలే మీకు రావడం జరుగుతుంది. మన కోడ్ వచ్చేసి RKT10 అండి. సో ఈ కోడ్ తప్పనిసరిగా యూజ్ చేయండి, మీకు 10% డిస్కౌంట్ అయితే రావడము జరుగుతుంది. ఓకేనా, మరి ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 7వ తారీఖు మరియు 8వ తారీఖుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే చూద్దామండి. 2 రోజుల కరెంట్ అఫైర్స్ అయితే ఇందులో మనకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా, సో మరి క్లియర్గా చూద్దామండి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకొద్దు. ఓకే, చివరి వరకు చూడండి. ఎవరైనా మన మంత్లీ మ్యాగజైన్ ఇంకా తీసుకున్నట్లయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, అవైలబుల్గా ఉన్నాయి ఏప్రిల్ వరకు కూడా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక ప్రకారము 2021 సంవత్సరానికి గాను ఎన్ని గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 93.6 గిగావాట్ల విద్యుత్ అయితే 2021 సంవత్సరానికి గాను మరి ఉత్పత్తి చేసినట్లుగా GWEC గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ తన నివేదికను విడుదల చేసింది. గ్లోబల్ విండ్ రిపోర్ట్ 2022 ప్రకారము 2021లో పవన్ శక్తి రంగము దాని 2వ అత్యుత్తమ సంవత్సరాన్ని కలిగి ఉంది. అయితే నికర 0 లక్ష్యాలతో ట్రాక్లో ఉండడానికి పవన్ శక్తి వ్యవస్థాపకతను నాటకీయంగా పెంచాల్సిన అవసరమైతే ఉన్నట్లుగా పేర్కొంది. మరి ఈ నివేదికను గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ప్రకటించింది. 2021లో 90 అంటే పవన శక్తి అండి. గ్లోబల్ విండ్ ఎనర్జీ అంటే ఏంటి? పవన శక్తి. ఓకే, గాలి మరల ద్వారా మరి అవి తిరిగేలా చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు కదా, ఆ విధంగా. మరి 2021లో 93 గిగావాట్ల కెపాసిటీని ఏర్పాటు చేయగా 2020లో 95.3 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేయడం అయితే జరిగిందండి లాస్ట్ టైం. మరి పవన శక్తి యొక్క సంచిత సామర్థ్యము 837 గిగావాట్స్కి పెరిగింది. కెపాసిటీ అంటే ఇన్స్టలేషన్, ఉత్పత్తి చేసే గరిష్ట విద్యుత్తు ఇన్స్టలేషన్లు ఉత్పత్తి చేస్తున్నది కాదు. 2021లో 21.1 గిగావాట్ల ఆఫ్షోర్ విండ్ సెగ్మెంట్ ఇన్స్టాల్ చేయబడింది. 2021లో ఆన్షోర్ విండ్ కమ్ సెగ్మెంట్ 5 గిగావాట్ల ఇన్స్టాల్ చేయబడింది. అయితే 2020లో ఇది 88.4 గిగావాట్లుగా ఉండడం అయితే మనము చూడవచ్చు. అంటే దాని యొక్క సామర్థ్యం ఎంత, సామర్థ్యానికి తగ్గట్టుగా ఎంత ఉత్పత్తి చేసింది అని అర్థము. ఓకే, నెక్స్ట్ వన్. గంగా నది ప్రాముఖ్యాన్ని తెలిపే విధంగా డిజిటల్ డాష్ బోర్డ్ ఫర్ డిస్ట్రిక్ట్ గంగా కమిటీల పర్ఫార్మెన్స్ మానిటరింగ్ సిస్టమ్ని 6 ఏప్రిల్ 2022న ఎవరు ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గజేంద్ర సింగ్ షెకావత్. వివరాలు చూద్దాము. డిజిటల్ డాష్ బోర్డ్ ఫర్ డిస్ట్రిక్ట్ గంగా కమిటీల పర్ఫార్మెన్స్ మానిటరింగ్ సిస్టమ్ని 6 ఏప్రిల్ 2022న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించడం అయితే చూడవచ్చు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్ జి అశోక్ కుమార్ గారు కూడా పాల్గొన్నారు. మరి లాంచ్ ఈవెంట్ 100 కంటే ఎక్కువ జిల్లా గంగా కమిటీలు ప్రతినిధులు వర్చువల్ మోడ్లో కూడా హాజరయ్యారు. మరి డాష్బోర్డ్ యొక్క లక్ష్యం ఏంటండి చూద్దాం. ప్రజలు మరియు గంగా నది మధ్య సంబంధాన్ని పెంపొందించడంలో DCGలకు సహాయపడే లక్ష్యంతో డిజిటల్ డాష్బోర్డ్ అయితే ప్రారంభించబడింది. ఓకే, నెక్స్ట్ వన్. 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం నుండి రికార్డు స్థాయిలో ఏ వ్యవసాయ ఉత్పత్తిని ఎగుమతి చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బియ్యం అండి. చూద్దాం.
2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలోని ప్లాంటేషన్ మరియు సముద్ర ఉత్పత్తులతో సహా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రికార్డు స్థాయిలో మరి $50 బిలియన్ చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది 20% అధికం కావడం విశేషము. మరి అత్యధిక ఎగుమతులు సాధించిన వస్తువుల ద్వారా అత్యధిక ఎగుమతులు సాధించబడ్డాయి. చూద్దాం. బియ్యం అండి $9.65 బిలియన్, గోధుమలు 2.19 బిలియన్ల మేర, చక్కెర 4.6 బిలియన్లు, ఇతర ధాన్యాలు 1.08 బిలియన్లు. ఈ విధంగా మరి బియ్యం అయితే అత్యధికంగా ఎగుమతులు చేసినట్లుగా మనకైతే తెలుస్తుంది. $9.65 బిలియన్ వర్త్ అయితే మనం ఎగుమతి చేస్తాము. మరి మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2021-22లో గోధుమల రవాణా $2.1 బిలియన్లకు పెరిగినట్లుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ భారత పరిశ్రమల సమైక్య మరియు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో వన్ హెల్త్ ఫ్రేమ్వర్క్ను పైలట్ ప్రాజెక్టుగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉత్తరాఖండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఏంటండి, ఉత్తరాఖండ్. పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ భారత పరిశ్రమల సమైక్య మరియు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఉత్తరాఖండ్లో వన్ హెల్త్ ఫ్రేమ్వర్క్ను అమలు చేయడానికి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. మద్దతు యూనిట్. వన్ హెల్త్ సపోర్ట్ యూనిట్ యొక్క లక్ష్యము పైలట్ ప్రాజెక్టు అమలు నుండి పొందిన అనుభవం ఆధారంగా వన్ హెల్త్ రోడ్ మ్యాప్ను అభివృద్ధి చేయడము. మరి వన్ హెల్త్ సపోర్ట్ యూనిట్ అమలులో సహాయపడే ఇంటర్ మినిస్ట్రియల్ వన్ హెల్త్ కమిటీ కూడా ఏర్పాటు చేయబడింది. మరి ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రతి సంవత్సరము ప్రపంచ ఆరోగ్య దినోత్సవంని ఏ రోజున నిర్వహిస్తారు? ప్రతి సంవత్సరము ప్రపంచ ఆరోగ్య దినోత్సవము. ఆన్సర్ ఆప్షన్స్ అండి, ఏప్రిల్ 7వ తారీఖున. ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. మరి ఈ రోజు ఆరోగ్య సంబంధిత సమస్యలను చర్చించే లక్ష్యంతో జరుపుకుంటారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్దిష్ట ఆరోగ్య సమస్యలపై దృష్టి ఆకర్షిస్తుంది అన్నట్లుగా మనకు తెలుస్తుంది. 1949 జూలై 22న మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. మరి విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో తేదీని తర్వాత ఏప్రిల్ 7కు మార్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అమలు కోసము 61 దేశాలు 1948 ఏప్రిల్ 7న ఒప్పందంపై సంతకం చేశాయి. 1950లో సృష్టి జ్ఞాపకార్థం ఏప్రిల్ 7వ తేదీని నిర్ణీత తేదీగా జరుపుకోవాలని నిర్ణయించిన తర్వాత మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పాటిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందుకే ఈరోజు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్షికోత్సవాన్ని కూడా సూచిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంచనా ప్రకారం భారతదేశపు జీడిపి వృద్ధి 2021-22కి ఎంతగా అంచనా వేశారు? ఆప్షన్ డి అండి, 8.9%. భారతదేశపు జీడిపి వృద్ధి 2021-22 అంచనా వేసిన 8.9% నుంచి 2022 నుంచి 2023లో 7.5%కి ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంచనా వేసింది. 2023-24లో వృద్ధి పుంజుకుని 8% అయితే చేరుతుందని కూడా నివేదిక అంచనా సూచించడం అయితే మనము చూడవచ్చు. మరి ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ వివాదం యొక్క చిక్కులు భారతదేశానికి ADB ద్వారా కారణాలుగా ఉన్నాయి. ఈ సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. టీకా రేట్ పెరుగుదలతో కోవిడ్-19 మహమ్మారి తీవ్రత కూడా తగ్గుతుంది. చైనా 2022-23లో 5%, 2023-24లో 4.8% వృద్ధి చెందుతుందని అంచనా వేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, భారత స్వాతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ప్రదర్శించే ప్రదర్శనశాల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ఈ ప్రదర్శనను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఢిల్లీలో ప్రారంభించడం అయితే చూడవచ్చండి. వివరాలు చూద్దాం. 4 ఏప్రిల్ 2022న భారత స్వాతంత్ర పోరాటాన్ని ప్రదర్శించే ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మరి విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ఈ ప్రదర్శన నిర్వహించింది. అవలోకనము. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ ప్రదర్శనను ప్రారంభించారు. పార్లమెంట్ లైబ్రరీలో ఈ ప్రదర్శన జరిగింది.
ఈ ఎగ్జిబిషన్ను కేంద్ర విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్ను అన్నపూర్ణాదేవి విద్యాశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, పార్లమెంటరీ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి, రాజ్యసభ మరియు లోక్సభ ఎంపీలు కూడా సందర్శించడం అయితే చూడవచ్చు. మరి ప్రభుత్వము ఆజాదీ కా అమృత్ మహోత్సవ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా హైలైట్ చేయడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఏయుకేయుఎస్ పేరుతో హైపర్సోనిక్ క్షిపణులపై సహకారాన్ని అందిపుచ్చుకోవడానికి ఏ దేశాల మధ్య సహకారం కుదిరింది? ఆన్సర్ ఆప్షన్ అండి పైవన్నీ ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా, చైనా మరియు రష్యా. వీటన్నిటిపైన కూడా ఒక అవగాహన ఒప్పందం అయితే కుదిరిందండి. చూద్దాం. ఆస్ట్రేలియా, బ్రిటన్ మరియు యునైటెడ్ స్టేట్స్ తమ ప్రత్యర్థులైనటువంటి చైనా, రష్యాలు అత్యాధునిక రక్షణ సాంకేతికతతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని దృష్టిలో ఉంచుకొని రక్షణ సామర్థ్యాన్ని మరియు హైపర్సోనిక్ క్షిపణిదారులను పెంపొందించడంలో సహకరించడం అయితే ప్రారంభించడాన్ని చూడవచ్చు. సో ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏయుకే యుఎస్ అంటే ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ మరియు ఆస్ట్రేలియా అంటే యుఎస్ఏ. అంటే సరైన సమాధానం ఏబీసీ సరైనవి, అన్నీ కాదండి, ఏబీసీ సరైనవి. రష్యాకి, చైనాకి చెక్ పెట్టేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఒప్పందం అయితే కుదుర్చుకోవడం అయితే జరిగిందండి. అందరు కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ అంటార్కిటిక్ ఒప్పందంపై, దేనిపై అండి? అంటార్కిటిక్ ఒప్పందంపై దేశం మొదటిసారిగా సంతకం చేసిన సుమారు 40 సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బిల్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్స్ అండి అంటార్కిటిక్ బిల్లు 2022. అంటార్కిటిక్ ఒప్పందంపై దేశం మొదటిసారిగా సంతకం చేసిన సుమారు 40 సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వము ఇండియన్ ఆర్కిటిక్ బిల్లు 2022ను ప్రవేశపెట్టింది. మరి అంటార్కిటికాలో ఉన్న దాని పరిశోధనా కేంద్రాలలో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లులోని ముఖ్యాంశాలు: ఈ బిల్లు అంటార్కిటికాకు కార్యకలాపాలు మరియు సందర్శనతో పాటు ఖండంలో ఉన్న దేశాల మధ్య తలెత్తే అన్ని సంభావ్య వివాదాలను నియంత్రించడము లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని ఉల్లంఘనలకు శిక్షాస్పద నిబంధనలను కూడా బిల్లు నిర్దేశించింది. ఈ బిల్లు ప్రకారం భారత న్యాయస్థానాల అధికార పరిధి అంటార్కిటికాకు కూడా విస్తరించబడింది. నెక్స్ట్ వన్ జాతీయ విద్యా విధానంలో భాగంగా 13 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ను ఏర్పాటు చేసి నూతన విద్యా విధానము రూపొందించనున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి తమిళనాడు రాష్ట్రం. చూద్దాం. తమిళనాడు ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించేందుకు 13 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ను ఏర్పాటు చేసింది. 2021-22 రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందిస్తామని ప్రభుత్వం వాగ్దానము చేసింది. ఈ ప్యానెల్కు ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ డి మురుగేషన్ నేతృత్వము వహిస్తారు. మరి ఇతర ప్యానెల్ సభ్యులతో మాజీ చెస్ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ మరియు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టిఎం కృష్ణ ఉన్నారు. విభిన్న రంగాల నుంచి ప్యానెల్ సభ్యులను ఏర్పాటు చేశారు. కొత్త విద్యా విధానము యొక్క ఆలోచన బడ్జెట్లో ప్రకటించబడింది. అయితే జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలనే కేంద్రం యొక్క చర్యకు ప్రతిస్పందనగా ఈ ఆలోచన మొదటగా ప్రారంభించబడినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ క్యూఎస్ క్వాక్వరెల్లి సైమన్ సబ్జెక్ట్ 2022 నాటికి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారతదేశ యూనివర్సిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్స్ అండి ముంబై ఐఐటి. క్యూఎస్ క్వాక్వరెల్లి సైమన్ సబ్జెక్ట్ 2022 నాటికి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ యొక్క 12వ ఎడిషన్ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూట్ల సబ్జెక్ట్ వారి ర్యాంకింగ్లు, బహుళ జాబితాల సంకలనాలు, మరి కాబోయే విద్యార్థులు నిర్దిష్ట సబ్జెక్టులలో ప్రముఖ విశ్వవిద్యాలయాలను గుర్తించడంలో సహాయపడడానికి సబ్జెక్టుల వారీగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లు ఏటా సంకలనం చేయబడతాయి. మరి సబ్జెక్ట్ 2022 ద్వారా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ మొత్తము 51 విభాగాలను కవర్ చేస్తాయి. వీటిని 5 విస్తృత సబ్జెక్టులుగా విభజించారు. కళలు, హ్యుమానిటీస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ అండ్ మెడిసిన్, సహజ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, నిర్వహణ. మరి టాప్ 3 యూనివర్సిటీస్ కనుక చూసినట్లయితే మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం మరియు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయము.
మరి దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే అగ్రస్థానంలో ఉంది. ఐఐటి ఢిల్లీ యొక్క 4 విద్యా కార్యక్రమాలు కూడా ర్యాంకింగ్లో టాప్ 100లో ఉన్నాయి. ఈ జాబితాలో అనేక ఇతర భారతీయ విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో ఉన్న చెట్టును ఆరాధించే సర్హుల్ పండుగ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఇటీవల వార్తల్లో ఉందండి. ఆన్సర్ ఆప్షన్ ఏ జార్ఖండ్. వివరాలు చూద్దాం. జార్ఖండ్ రాష్ట్రంలో స్థానిక సర్నా మతంలో భాగంగా గిరిజన సంఘాలు జరుపుకునే నూతన సంవత్సర పండుగయే సర్హుల్. ఇది అమావాస్య కనిపించిన 3 రోజుల తర్వాత హిందూ నెల చైత్ర మాసంలో జరుపుకుంటారు. ఇది వసంతకాలం ప్రారంభానికి సంబంధించిన వేడుక కూడా. సర్హుల్ అనేటువంటి పదము చెట్టు ఆరాధనతో ముడిపడి ఉంది. ఇది ప్రకృతిని ఆరాధించే పండుగ. 2022 సంవత్సరంలో ఇది 4 ఏప్రిల్ సోమవారం వస్తుంది. నెక్స్ట్ వన్. ఏ సంవత్సరంలో రూపొందించిన సామూహిక విధ్వంసం మరియు ఆయుధాలు మరియు పంపిణీ వ్యవస్థ చట్టంకి సవరణ బిల్లు 2022 లోక్సభ ఆమోదించింది? ఏ సంవత్సరంలో వచ్చిందండి యాక్చువల్గా ఈ యొక్క చట్టము అనేది అంటే ఆప్షన్ ఏ అండి 2005లో వచ్చింది. ఓకేనా, ఒక్క నిమిషం, 2005లో వచ్చింది. చూద్దాం. సామూహిక విధ్వంసము యొక్క ఆయుధాలు మరియు వాటి పంపిణీ వ్యవస్థల సవరణ బిల్లు 2022ను లోక్సభ ఆమోదించింది. మరి సామూహిక విధ్వంసం యొక్క ఆయుధాలు మరియు వాటి పంపిణీ వ్యవస్థల చట్ట విరుద్ధమైన కార్యకలాపాల నిషేధ చట్టం 2005ను సవరించడానికి బిల్లు ఆమోదించబడింది. నెక్స్ట్, మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాజెక్టు కోసము ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మరియు ప్రపంచ బ్యాంక్ 7,500 కోట్ల రుణాన్ని ఏ రాష్ట్రానికి అందించింది లేదా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి గుజరాత్. గుజరాత్లోని మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాజెక్టు కోసము ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మరియు ప్రపంచ బ్యాంక్ 7,500 కోట్ల రూపాయల రుణాన్ని అయితే అందించనున్నాయి. మరి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాజెక్టు గురించి సమాచారాన్ని సేకరించేందుకు మరియు అధ్యయనం చేయడానికి ప్రపంచ బ్యాంక్ బృందము గాంధీనగర్ను సందర్శించింది. ఈ ప్రతినిధి బృందానికి బ్యాంక్ గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జైమ్ సవ్రేధా నాయకత్వం వహించారు. రాష్ట్ర విద్యాశాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ప్రతినిధి బృందము సందర్శించింది. నెక్స్ట్, 2031 నాటికి స్వదేశీ పరిజ్ఞానంతో నూతనంగా ఎన్ని విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆప్షన్ డి అండి 5. భవిష్యత్తులో అణు విద్యుత్ కేంద్రాలను గుర్తించేందుకు 5 కొత్త సైట్ల కోసము భారత ప్రభుత్వము సూత్రప్రాయ ఆమోదము పొందింది. మరి ప్రభుత్వం నుంచి పరిపాలన ఆమోదము లభించిందని కేంద్ర అణుశక్తి అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2031 నాటికి దేశ అణు సామర్థ్యము 22,480 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా. భారతదేశంలోని రియాక్టర్లు ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 6,780 మెగావాట్ల సామర్థ్యంతో 22 రియాక్టర్లు పనిచేస్తున్నాయి. జనవరి 2021లో 700 మెగావాట్లను ఉత్పత్తి చేసే ఒక రియాక్టర్ KAPP3 గ్రిడ్కు కనెక్ట్ చేయబడింది. అలాగే ప్రస్తుతం 10 రియాక్టర్లు నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయి మరియు అవి పూర్తయిన తర్వాత మొత్తము 8,000 మెగావాట్ల సామర్థ్యాన్ని జోడిస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఉక్రెయిన్కి యుద్ధ ట్యాంకర్లు అందించిన మొట్టమొదటి నాటో దేశం ఏది? ఆప్షన్స్ అండి చెక్ రిపబ్లిక్. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్కు T-72 యుద్ధ ట్యాంకులు BVP-1 సాయుధ వాహనాలు పంపుతూ చెక్ రిపబ్లిక్ నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకులు అందించిన తొలి నాటో దేశంగా నిలిచింది. మిగతా దేశాలన్నీ ఇప్పటిదాకా యాంటీ ట్యాంక్ మిసైళ్లు, చిన్న ఆయుధాలు, పరికరాలు ఇస్తూ రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన ప్రముఖ వ్యాపారవేత్త క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ ఏ అండి రాజీవ్ సింగ్. DLF వ్యవస్థాపకులు అండి. చూద్దాం. రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే అత్యంత సంపన్నుడిగా DLF చైర్మన్ రాజీవ్ సింగ్ నిలిచారు. 61,220 కోట్ల సంపద ఆయనకు ఉన్నట్లుగా ఏప్రిల్ 6న విడుదలైన గ్రోవ్ హూరున్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్ 5వ ఎడిషన్ తెలిపింది. సో మ్యాక్రోటిక్ డెవలప్మెంట్ అంటే డెవలపర్స్ లోధా ప్రమోటర్స్ MP లోధా 52,970 కోట్ల సంపదతో 2వ స్థానంలో ఉన్నారని పేర్కొంది. రియాలిటీలోని టాప్ 100 సంపన్నుల వివరాలతో గ్రోవ్ హూరున్ సంస్థలు సంయుక్తంగా తాజా నివేదికనైతే రూపొందించాయి. అడిషనల్ క్వశ్చన్స్. సెంటర్ ఫర్ మానిటరింగ్
ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారము భారతదేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు మార్చి 2022లో 7.6% పడిపోయింది. మరి ఆ కాలంలో ఏ రాష్ట్రం అత్యధిక నిరుద్యోగిత రేటును నమోదు చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి అండి, హర్యానా ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిక్కీ ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ 2023లో భారతదేశ జీడిపి వృద్ధి రేటు అంచనా ఎంత? ఆప్షన్ డి 7.4%. భారతీయ వైమానిక దళము ఇటీవల తన పురాతన కార్యాచరణ ఫ్లయింగ్ మిషన్ చేతక్ హెలికాప్టర్ యొక్క అద్భుతమైన సేవలను ఎన్ని సంవత్సరాల పాటు స్మరించుకుంది? ఆప్షన్ ఏ అండి 60 సంవత్సరాలు. నెక్స్ట్ వన్ చూద్దాము. భారతదేశం మరియు ఆస్ట్రేలియా ఆర్థిక సహకారము మరియు వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. మరి ఇది ప్రస్తుతం డాష్ నుంచి వచ్చే 5 ఏళ్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 45 నుంచి 50 బిలియన్లకు పెంచాలని ప్రయత్నిస్తుంది. ఎంత అంటే ఆప్షన్ బి అండి, 27 బిలియన్ US డాలర్స్కు పెంచాలని యోచిస్తుంది. ఏ ప్రదేశం నుంచైనా 12 జ్యోతిర్లింగాలు మరియు చార్ధామ్ యొక్క డిజిటల్ దర్శనాన్ని ప్రారంభించేందుకు సామాన్య ప్రజల కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన వెబ్ పోర్టల్ పేరేంటి? ఆప్షన్ సి ఆలయం, అంటే టెంపుల్ 360 అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, ఇటీవల నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవూభా 3 రోజుల భారత్ పర్యటన సందర్భంగా నేపాల్లో భారతీయ రూపే కార్డు ప్రారంభించబడింది. భారతదేశం యొక్క రూపే కార్డు ప్రారంభించబడిన ఏకైక డాష్ ఎన్నవ దేశము నేపాల్? ఏంటండి? ఆప్షన్ ఏ అండి, 4వ దేశము. 2022 ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఏ జట్టు గెలుచుకుంది? అంటే ఆస్ట్రేలియా. ఇండియా బోట్ అండ్ మెరైన్ షో 4వ ఎడిషన్ ఇటీవల వీటిలో ఏ ప్రదేశంలో జరిగింది? ఆప్షన్ బి కొచ్చి. 2022 మయామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళా సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్న క్రీడాకారిణి పేరు? ఆప్షన్ సి ఇక స్వీటెక్. మైన్ అవేర్నెస్ మరియు మైక్ యాక్షన్లో సహాయం కోసం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ డి ఏప్రిల్ 4. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. మొట్టమొదటి అణు రియాక్టర్ను నిర్మించిన వారు? ఆప్షన్ బి అండి ఫెర్మి అండి. నెక్స్ట్ వన్, సబ్మెరైన్ కనుగొన్నవారు ఎవరంటే? ఆప్షన్ ఏ బుష్నెల్. హైడ్రోజన్ బాంబ్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుందంటే కేంద్రక సంలీలన చర్య. కోబాల్ట్ 60లో విడుదలయ్యే ఏ వికిరణాన్ని రేడియోథెరపీలో ఉపయోగిస్తారు? అంటే ఆప్షన్ సి గామా కిరణాలు. క్యూరీ దేనికి ప్రమాణం? అంటే ఆప్షన్ ఏ రేడియోధార్మికత. శరీరంలో రక్తము గడ్డగట్టిన భాగాలను గుర్తించడానికి దోహదపడే రేడియోధార్మిక ఐసోటోప్ ఏది? ఆప్షన్ బి అండి సోడియం 23. తొలిసారిగా ఉపయోగించిన ఆటం బాంబ్ పేరేంటి? ఆప్షన్ బి అండి లిటిల్ బాయ్. ఆధునిక శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటామంటే గెలీలియో. నెక్స్ట్, పరమాణు కేంద్రకంలో ఉండేటువంటి ప్రాథమిక కణాలు ఏవి? ఆప్షన్ డి అండి బి మరియు సి ప్రోటాన్లు, న్యూట్రాన్లు. ఎలక్ట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే? ఆప్షన్ ఏ జేజే థామ్సన్. క్రింది వాటిలో ఏ ప్రాథమిక కణాన్ని న్యూక్లియర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు? ఆప్షన్ ఏ అండి ఎలక్ట్రాన్. ఎక్స్ కిరణాల ఉత్పత్తిలో ఉపయోగపడే ప్రాథమిక కణం ఏది? ఆప్షన్స్ అండి ఎలక్ట్రాన్. ఓకేనా? సో గైస్, ఇదండి మరి ఈ రోజుకి సంబంధించిన క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.